హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా డిజిటల్లీ. ఈరోజు నేను మీతో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో భాగంగా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి చెప్పబోతున్నాను. ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఏముంటాయి, వాటి టైప్స్ ఏంటి అండ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి డెఫినేషన్స్ ఏంటి, ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోతున్నాను. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్, సెంటెన్స్ అంటే తెలుగులో వాక్యం. సెంటెన్స్ని మనం తెలుగులో ఏమంటాము? వాక్యం అని అంటాము. సెంటెన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఎ కంప్లీట్ సెన్స్ ఆర్ మీనింగ్ ఈజ్ కాల్డ్ ఎ సెంటెన్స్. ఈజ్ ద బేసిక్ unit of a language which expresses a complete thought by following the grammatical rules of syntax. ఇక్కడ మనం చెప్పేసేయాలంటే సెంటెన్స్ అంటే ఏంటి? పదాల యొక్క సముదాయం వాక్యం అవుతుంది. సో అలా దాన్ని మనం సెంటెన్స్ అని అంటాము. వాక్యం అంటే సెంటెన్స్. సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ సెంటెన్స్. అలా అని ఏ వర్డ్స్ పడితే ఆ వర్డ్స్ కలిపేసి దాన్ని ఒక సెంటెన్స్ అనలేము. ఒక అర్థవంతమైన వర్డ్స్ కలిసి అది ఒక అర్థవంతమైన సెంటెన్స్ లాగా ఫామ్ అయినప్పుడే దాన్ని మనం సెంటెన్స్ కింద చెప్పేసాము. అర్థవంతమైన పదాలు కలిసి ఒక అర్థవంతమైన సెంటెన్స్ని కనుక ఫామ్ చేసేస్తే దాన్ని మనం వాక్యం అంటాము. ఈ వాక్యం రావడానికి మనం గ్రామటికల్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ సెంటెన్సెస్ అనేవి మనకి 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయి ఉంటాయి. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ అంటే ఏంటి? నేమింగ్ పార్ట్ని మనం సబ్జెక్ట్ అంటాము. ప్రెడికేట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ టాక్డ్ అబౌట్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ గురించి ఏదైతే మాట్లాడుతుందో దాన్ని మనం ప్రెడికేట్ అంటాము. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద తాజ్ మహల్ ఈజ్ వన్ ఆఫ్ ది 7 వండర్స్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? నేమింగ్ పార్ట్ అనేది సబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ టాక్డ్ అబౌట్ ద సబ్జెక్ట్ అనేది ప్రెడికేట్. ద తాజ్ మహల్ ఈజ్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ తాజ్మహల్ అనేది సబ్జెక్ట్ కిందకి వచ్చేస్తుంది అండ్ మిగతా సెంటెన్స్ అనేది మనకి ప్రెడికేట్ కింద వచ్చేస్తుంది. నెక్స్ట్, సెంటెన్సెస్ అనేవి మనం ఇక్కడ కామన్గా చెప్పేసుకుంటే 4 టైప్స్ సెంటెన్సెస్ అని చెప్పేస్తాము. కానీ ఇక్కడ మీతో నేను ఈరోజు ఇంకొక 2 టైప్స్ యాడ్ చేసేసి టోటల్గా 6 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ వన్ ఏంటి? డిక్లరేటివ్ సెంటెన్సెస్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? దీన్ని మనం అఫర్మేటివ్ ఆర్ పాజిటివ్ సెంటెన్స్ అని కూడా అనొచ్చు. స్టేట్మెంట్ని తెలియచేస్తుంది ఈ సెంటెన్స్ అనేది. ఇట్ టెల్స్ అబౌట్ ద స్టేట్మెంట్. స్టేట్మెంట్ని, ఫ్యాక్ట్స్ని కనుక తెలియజేసినట్లయితే దీన్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ ఏంటి? ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. సో నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను అనే స్టేట్మెంట్ని పాస్ చేశాను కాబట్టి దాన్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ కింద చెప్పేసేయచ్చు. నెక్స్ట్, అండ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్. ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ప్రశ్నని అడుగుతుంది. ప్రశ్నని 2 రకాల కింద చెప్పేసేయచ్చు. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అండ్ WH క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఆక్సిలరీ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. ఆక్సిలరీ వర్బ్స్ అంటే మనకి ఎన్ని ఉన్నాయి? 24 టైప్స్ ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి. దాంట్లో మనకి హెల్పింగ్ వర్బ్స్ అండ్ మోడల్ వర్బ్స్ కింద డివైడ్ అయిపోయాయి. WH క్వశ్చన్స్ని మనం డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అని అంటాము. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ని ఇంటరోగేటివ్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్లో కంపల్సరీగా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ అన్ ఇంటరోగేటివ్ సెంటెన్స్. ఎగ్జాంపుల్ ఏంటి? కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడగలవా అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ అన్నమాట. వేర్ డూ యూ లీవ్? నువ్వు ఎక్కడ నివసిస్తూ ఉంటావు, నువ్వు ఎక్కడ ఉంటావు అనేది ఇక్కడ క్వశ్చన్. థర్డ్ వన్ ఏంటి? అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఆర్డర్స్, రిక్వెస్ట్, కమాండ్స్, సజెషన్స్, అడ్వైస్ ఏది ఇవ్వాలన్నా ఇంపరేటివ్ సెంటెన్స్ని యూజ్ చేసేసేయాలి. ఇంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, కమ్ ఇన్, ప్లీజ్ క్లోజ్ ద డోర్, అప్లై ద బ్యాంక్ జాబ్స్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ఉండదు. సో ఇలా మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్,
an exclamatory sentence. An exclamatory sentence అంటే exclamatory అంటే ఆశ్చర్యార్థకం. సో ఇది ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాము? ఇట్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఫీలింగ్ ఆఫ్ జాయ్ ఆర్ సర్ప్రైజ్ ఆర్ జాయ్ యొక్క సడన్ ఫీలింగ్ని తెలియజేయడానికి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని యూజ్ చేసేస్తాము. ఎగ్జాంపుల్ ఏంటి? ఓ, వావ్, హురే, అలాస్, ఇలాంటివన్నీ మనకి ఎగ్జాంపుల్స్ కింద వచ్చేస్తాయి. మీరు కనుక చూసినట్లయితే ఈ ఎక్స్క్లమేటరీ మార్క్తో మనకి ఇక్కడ రిప్రజెంట్ చేసేస్తాము ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓ, వావ్, హుర్రే ఇవన్నీ మనకి జాయ్ని రిప్రజెంట్ చేస్తుంది, కానీ అల్లాస్ అనేది మనకి సాడ్ని రిప్రజెంట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఆపర్టేటివ్ సెంటెన్స్ దేనికి యూజ్ చేసేస్తాము? విషెస్ని తెలియచేయడానికి, ప్రేయర్స్ని తెలియచేయడానికి, కర్డ్స్ అంటే శాపాలని తెలపడానికి మనం ఇక్కడ ఆపర్టేటివ్ సెంటెన్స్ని యూజ్ చేసేస్తాము. హ్యాపీ బర్త్డే, హ్యాపీ హోలీ, మే గాడ్ బ్లెస్ యూ, ఇలా అన్నీ మనకి ఆపర్టేటివ్ సెంటెన్స్ కిందకు వచ్చేస్తాయి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ ఏంటి? మే గాడ్ బ్లెస్ యూ అనేది ఇక్కడ మనకి ఆపర్టేటివ్ సెంటెన్స్లో ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ ఎంఫటిక్ సెంటెన్స్ అంటే ఏంటి? స్ట్రెస్ చేసి చెప్పేదాన్ని మనం ఇక్కడ ఎంఫటిక్ సెంటెన్స్ అని అంటాము. ఎగ్జాంపుల్, ఐ డూ కమ్ టు స్కూల్, ఐ డిడ్ స్పీక్ టు హర్. అలా మనము స్ట్రెస్ చేసి చెప్పే సెంటెన్సెస్ని మనం ఎంఫటిక్ సెంటెన్సెస్ అని అంటాము. సో ఫ్రెండ్స్, చూసేసారు కదా, ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో 6 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే డిక్లరేటివ్ ఆర్ అఫర్మేటివ్ ఆర్ పాజిటివ్ సెంటెన్స్, సెకండ్ వన్ ఇంటరోగేటివ్ సెంటెన్స్, థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఫిఫ్త్ వన్ ఆపర్టేటివ్ సెంటెన్స్ అండ్ సిక్స్త్ వన్ ఎంఫటిక్ సెంటెన్స్. వాటి యొక్క డెఫినేషన్స్ని షేర్ చేసేసాను కదా. మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటే సెంటెన్స్ అంటే పదాల యొక్క సముదాయం మనకి సెంటెన్స్ అవుతుంది. అర్థవంతమైన పదాలు కలిసి అర్థవంతమైన వాక్యాన్ని కనుక జత చేసినట్లయితే దాన్ని మనం సెంటెన్స్ కింద చెప్పేస్తాము. సెంటెన్స్లో 2 పార్ట్స్ ఉంటాయి, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ అంటే నేమింగ్ పార్ట్, ప్రెడికేట్ అంటే వాట్ ఈస్ టాక్డ్ అబౌట్ ద సబ్జెక్ట్ అనే అర్థం. సెంటెన్సెస్లో 4+2 టైప్స్ అండ్ 6 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.